మంచిగా వచ్చినాయా కండలు? మార్నింగ్ ట్రైనింగ్ వెళ్ళినాయి వాళ్ళ. కొంతమందికి ఒక విషయం చెప్తా, ఇవాళ జిమ్ లో వాడు కనపడ్డాడు. వాడు ఏంటంటే అసలు నేను వర్కౌట్ చేసినంత సేపు వాడు ఫోన్ చూసుకుంటూనే కూర్చున్నాడు అనమాట. అసలు వాడు ట్రైనింగే చేస్తలేడు. బనీన్ వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు, ట్రైనింగ్ మాత్రం చేస్తలేడు, ఫోన్ అనే ఇట్లనే మూతి పెట్టి కూర్చున్నాడు. వీడనే కాదు మస్తు మంది ఎందుకు ఇది ఇట్లా తయారయ్యారేమో నాకు అర్థమవుతలేదు. జిమ్ కి వచ్చినప్పుడు ఫోన్ అవతల పడండి. నిజంగా అంత ఇంపార్టెంట్ కాల్ ఏమైనా వచ్చేది ఉంటే ఒక వేరియేషన్ అయిపోయిన తర్వాత ఒక 2-3 వేరియేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి చెక్ చేసుకోండి ఏదైనా కాల్ వచ్చేది ఉంటే. చెవుల బత్తిలు కూడా పెట్టుకోవద్దండి, ఎందుకంటే మైండ్ మజిల్ కనెక్షన్ ఉండదు. రియల్ వరల్డ్ తో కనెక్ట్ అవ్వండి. ఆ మజిల్, ఆ ప్లేట్స్ సౌండ్, జిమ్ లో మ్యూజిక్, ఎన్విరాన్మెంట్, మనుషులు, ఇదంతా కనెక్ట్ అయి ఉండండి. నాకు అర్థమైతే లేదు. మీకు ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా ఎట్లుంటదంటే నెక్స్ట్ సాంగ్ ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ హై బీట్ ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ సాంగ్ మార్చుకోవాలి, ఇదే ఉంటది అనమాట కాన్సన్ట్రేషన్ మొత్తం. సో దయచేసి అసలు ఈ హ్యాబిట్ ఉంటే జెన్జీ బ్యాచ్ కో మిలీనియం బ్యాచ్ కో ఎవరికున్నా సరే ఈ అలవాటు మానుకోండి. హెడ్ సెట్స్ కూడా ఇక్కడ పెట్టుకుంటే ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది మీకు. సో యూ కాంట్ కాన్సన్ట్రేట్. ప్రాపర్ గా రియల్ వరల్డ్ తో కనెక్ట్ అయి ఉండండి. నిజంగా ఫోన్ వచ్చేది ఉంటే ఒక 2 వేరియేషన్స్ ఒక 10 minutes కి ఒకసారి వెళ్ళి చూసుకోండి ఏమైనా కాల్ ఇంపార్టెంట్ వచ్చేది ఉంటే. బట్ ప్లీజ్ నా రిక్వెస్ట్ అందరికి, దయచేసి ఫోన్స్ మాత్రం జిమ్ లో యూజ్ చేయొద్దండి. సీ ది పీపుల్, టాక్ టు ద పీపుల్, కనెక్ట్ టు దిస్ రియల్ వరల్డ్. ఓకే, ప్లీజ్ మై రిక్వెస్ట్. యూ విల్ సీ ద చేంజ్. అట్లయితేనే మీకు రిజల్ట్ కూడా బాగా అనిపిస్తుంది. మైండ్ మజిల్ కనెక్షన్ ఉంటుంది. లేదంటే బుర్రో దగ్గర ఇదో దగ్గర. ఇప్పుడు దేవుడి దగ్గర కూర్చున్నాం అనుకో, జపం చేస్తున్నప్పుడు పూజలు ఎట్లా చదువుతాం, కాన్సన్ట్రేటెడ్ ఎట్లుంటాం, పాటలు పెట్టుకొని అట్లే ధ్యానం చేయం కదా. సో ఇది కూడా అంతే. I request this thing to everybody. So who are sticking to the phones, just throw it away. Phone pakkan padeseyandi. Okay? Bye.